ఏం చేసినావు ఇప్పటిదాకా? బాత్రూంలో వండుకున్నావా? భాస్కర్ థ్యాంక్ యూ. మేము ఎంత అడ్వాన్స్డ్ అంటే భాస్కర్ దగ్గర వారం కిందనే దావత్ తీసుకున్నాం. మన పోస్టర్ని కూడా వదులుతలేదు, మొత్తం బొక్కలు పెట్టిరదండి. వెనకాల ముందర చూసేది లేదు, నోట్లు ఉన్నది ఉంచుడే ఏడబడతాడు. అసలు జరుగుతలేదు, అట్లనే ఉంది. సెకండ్ టైం సేమ్ అదే సైజ్ పాము వచ్చింది మళ్ళీ. అక్క నువ్వు కుక్కలకే కాదు పాములకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నావు రమ్మని ఇంటికి. బ్రో చెప్పు. చూస్తున్నా, ఇక్కడనే ఉంది. పాట పాడితే మీ దగ్గరకే వస్తుంది అంటే అది పాట నచ్చి సరిపోయారు ఇద్దరు. అందరు ఇంట్లోకి పాము వస్తే బెదిరిపోతారు, వీళ్ళేమో పాటలు పాడుతున్నారు పాముని చూసి. బాటిల్ తీసింది కదా. ఈరోజు ఎందుకో పొద్దున్న లేవగానే వ్లాగ్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. ప్లాన్స్ అంటూ ఏం లేవు, ఈరోజు ఏది జరుగుతుంది ఈ వ్లాగ్లో చూపిస్తా. మంచిగా బ్లాక్ కాఫీ వేసుకొని తాగేసేసి జిమ్కి స్టార్ట్ అయినా. ఒకటి మోటివేషనల్ రీల్ నేను చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చూసిన, అది సేవ్ చేసి పెట్టుకున్నా. ఎన్నో రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ చేద్దామంటే టైం దొరకలేదు. ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తున్నా ఆఫీస్కి. వెళ్ళే ముందు మంచి రీల్ షూట్ చేసుకుందామని చెప్పేసి వ్లాగ్ కూడా చేస్తున్నా, రీల్ కోసం కూడా షూట్ చేస్తున్నా. 2 పనులు అయిపోతాయి. పొద్దున కరెక్ట్గా 5:30కి అలారం పెట్టుకొని లేచిన. నేను జిమ్కి స్టార్ట్ అయ్యేసరికి 7:15 అవుతుంది టైం. ఇంక ఈరోజు తొందరనే వెళ్తున్నా, లేకపోతే 7:30, 8 అయిపోతుంది. ఎందుకంటే సహాన్ని రెడీ చేయాల్సి వస్తుంది. నేను వాడు నాకైతేనే వింటాడు, ఇంట్లో ఎవరికి వినడు. ఇక వాడిని రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేను వాడిని రెడీ చేసి వాడు వెళ్ళిపోయినాక దాని తర్వాత నేను జిమ్కి స్టార్ట్ అవుతున్నా. ఈరోజు వాడికి చెప్పొచ్చిన మమ్మీ రెడీ చేస్తుంది, అదే నానమ్మ రెడీ చేస్తుందిరా, రెడీ అయ్యి వెళ్ళిపో స్కూల్కి అంటే సరే అన్నాడు. అందుకనే నేను తొందరగా స్టార్ట్ అయినా జిమ్కి. నాకు రీల్కి కావాల్సిన ఫుటేజ్ కోసం కెమెరా మౌంటింగ్ మార్చిన, కావాల్సిన ఫుటేజ్ తీసేసుకున్నా. దీంతో పాటు హెల్మెట్తో పాటు ఈ వైజర్ ఉంది కదా, ఎర్లీ మార్నింగ్స్ కానీ నేను మార్నింగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే వెదర్ చల్లగా ఉన్నప్పుడు రైడ్ చేస్తాం కదా, అట్లాంటి టైంలల్లో మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది వైజర్కి. ముందర విజిబిలిటీ అనేది 0 ఉంటుంది. పిన్ లాక్ వచ్చింది, కాకపోతే నేను ఇప్పటివరకు కూడా ఇన్స్టాల్ చేయలేదు దీనికి. జై శ్రీరామ్. ఇన్స్టాల్ చేయాలనుకుంటా, అది ఇన్స్టాల్ చేసినాక అది మ్యాక్సిమం 6 months to 1 year వరకే పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత మనం మార్చుకోవాలి దాన్ని. మేము లాంగ్ వెళ్ళినా లేకపోతే సండే రైడ్స్కి వెళ్ళినా ఎక్కువ మటుకైతే ఎర్లీ మార్నింగ్సే స్టార్ట్ అయిపోతాం కదా. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా అది ఉండాలి విజిబిలిటీ కోసం, లేదంటే ఇబ్బంది పడతాం మనం. పొద్దున్నే జిమ్కి వెళ్ళిపోయింది అనుకో, నిజంగా చెప్తున్నా కదా, ఆడ పార్కింగ్కి కూడా జాగా దొరుకుతలేదు. జనాలు అంతమంది ఎక్కువైపోయారు మా జిమ్కి. పార్కింగ్కి ప్లేస్ దొరుకుతుంది. నాకు ఎక్విప్మెంట్ కూడా మేము చేయాలనుకున్నప్పుడు క్రౌడ్ లేకపోతే వర్కౌట్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది, లేదంటే వెయిట్ చేయాలి ఆ మిషన్ కోసం. వచ్చేసిండు ప్రేమ్, రాలేడు. రోజు నేను వస్తా లేటుగా, ఈరోజు మనోడు ఇంకా రాలేడు, లేకపోతే వచ్చి కింద పెట్టిండు బండి. ఇప్పుడు ఇక్కడ బండి పార్క్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంది, తొందరగా వచ్చినా కాబట్టి. నేను వెళ్ళే టైంకి ఎవడో ఒకటి దీనికి అంటించిపోతాడు, మళ్ళీ దాన్ని జరిపి అన్నీ చేసి నేను బండిని తీయాలి. మహాన్ భవన్కి పొద్దున ఎప్పుడు 5:30కి ఫోన్ చేసిన. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా టైము? 7:58 అవుతుంది టైము. ఇప్పుడు వచ్చిండు. ఏం చేసినావు ఇప్పటిదాకా? బాత్రూంలో వండుకున్నావా? నిన్నే ఇప్పుడు నిజం చెప్పాలనా, రోజు నేను లేటుగా వస్తా, మనోడు తొందరగా వస్తాడు. ఒక్కరోజు తొందరగా వచ్చినందుకు బిల్డప్ ఇస్తున్నాం మనం ముందు. అంటే భాస్కర్ థ్యాంక్ యూ. భాస్కర్ బర్త్డే నిన్న అయిపోయింది. మేము ఎంత అడ్వాన్స్డ్ అంటే భాస్కర్ దగ్గర వారం కిందనే దావత్ తీసుకున్నాం. సండే రోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని. నిన్ను ఒక్కడ మెసేజ్ చేయలేడు బర్త్డే విషెస్. దావత్ తీసుకున్నారు, తిన్నారు, ఎంజాయ్ చేసి అంత అయిపోయింది. బర్త్డే విషెస్ మాత్రం ఒక్కడు కూడా మెసేజ్ చేయలేడు. ఇప్పుడు రాగానే అడుగుతుండే, అరే తిన్నారు, తాగి ఎంజాయ్ చేసారు, కనీసం బర్త్డే విషెస్ అన్నా కూడా చెప్పరారా మీరు నాకు బర్త్డే రోజు అని. మీ దాంట్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. ఏ చేతుల దగ్గర పెట్టుకో. భాస్కర్ చూసినా మన పోస్టర్ని కూడా వదులుతలేదు, మొత్తం బొక్కలు పెట్టిరదండి పాపం. అదే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయమని చెప్పింది. పొద్దున్నే లేచి మంచిగా వర్కౌట్ చేసుకొని ఆ డేని స్టార్ట్ చేస్తే దాని నుండి వచ్చే కిక్కే వేరు. మంచిగా డే అంతా కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం. ఇక్కడ రోజు గ్రూప్లో ఫామ్ అయ్యి డిస్కషన్లు నడుస్తుంటుంది. ఈరోజు కాలేజ్ పోదామా, బంకు కొడదామా, ఏమైనా మంచి సినిమాలు ఉన్నాయా అని డిస్కషన్ నడుస్తుంటుంది. కొట్టాలి బంకులు కూడా అప్పుడప్పుడు కొట్టాలి, కానీ బంకులు ఎక్కువైనా చదువు ఎక్కువైనా ఏదైనా ప్రాబ్లమే. ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది. ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి చదువుతో పాటు.
వెనకాల ముందర చూసేది లేదు, నోట్లు ఉన్నది ఉంచుడే ఎడబడతాడు. మేము వర్కౌట్ కూడా నేను ప్రేమ్ ఎట్లా షెడ్యూల్ చేసుకున్నామంటే, ఇంతకుముందు రోజు 2 వర్కౌట్ చేస్తుండే. కాకపోతే అట్లా చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే 2 వర్కౌట్ చేసేసరికి టైం కూడా ఎక్కువ పడుతుంది అండ్ మాకున్న ఎనర్జీ కూడా సరిపోతలేదు. ఎందుకంటే మనం 2 వర్కౌట్లు చేస్తున్నప్పుడు దాని తగ్గట్టు తిండి కూడా తినాలి. తిండి తినకుండా నువ్వు 2 వర్కౌట్లు చేస్తే చేసి కూడా వేస్టే. నాకు ఈ స్ట్రెచ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది మిలిటరీ ఏరియా కాబట్టి ఇక్కడ ఎట్లాంటి కన్స్ట్రక్షన్ కూడా జరగదు. పొద్దున్న లేవగానే మంచిగా ఈ స్ట్రెచ్లో నేను బండి నడిపిస్తున్నా లేకపోతే కార్లో పోతున్నా, ఈ గ్రీనరీ చూస్తే మంచిగా ప్లజెంట్ ఫీలింగ్ కలుగుతుంది నాకు. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా కంటెంట్ నేను పెడుతుంటా. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ నా గురించి మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో. The next day. నేను వీడియో ఎడిట్ చేస్తుండే, సడన్గా పక్కక్క వాళ్ళ ఇంట్లో పాము వచ్చిందని చెప్పింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది వీళ్ళ ఇంట్లోకి పాము, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. కుక్కలన్నీ పాము చుట్టే వండుకొని ఉండే ఇప్పటి వరకు. ఏం పాముతో కూడా మాట్లాడతావా నేను? పాము భాష తెలుసా నీకు? ఎందుకు వచ్చినావు అంటే దాని ప్లేస్లో మనం ఇల్లులు కట్టుకున్నాము, వాటికి ఎటు వాళ్ళని అర్థం కాక ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. నా ఉంపమే నా ఉంపమే అక్క కనిపిస్తుంది, పడగది కనిపిస్తుంది, యూ కనిపిస్తుంది చూడు బ్యాక్ సైడ్. మనలాగానే భయపడుతుంది అక్క అది కూడా. మనం దాన్ని చూసి భయపడతాం, అది మనం చూసి భయపడుతుంది. అంత చిన్నగా ఉన్న పాము దానిపైన ఎంత నీట్గా కనిపిస్తుంది అక్క. అయ్యూ కొంచెం మెడకి వెనకాల కనిపిస్తుంది చూడు. కానీ చిన్న పాములనే చాలా విషం ఉంటుందంట అక్క. లేదు లేదు, ఏం గర్వలేదు. కుక్క ఎందుకు కరుస్తుంది? కుక్క కరుస్తే అది కాటేస్తుంది. అసలు జరుగుతలేదు, అట్లనే ఉన్నది. సెకండ్ టైం సేమ్ అదే సైజ్ పాము వచ్చింది మళ్ళీ. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆయన నంబర్ సేవ్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు కాల్ చేస్తే వాళ్ళది కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ అవుతుంది. ఏరియా ప్రకారము వాళ్ళు చూస్ చేసుకోమని చెప్తారు. చూస్ చేసుకుంటే లొకేషన్, పాముది ఫోటో తీసి పెట్టమన్నాడు. అవి 2 కూడా పెట్టేసిన, వస్తున్నా అన్నాడు. ఎక్కువ టైం కూడా తీసుకోరు, తొందరనే వచ్చేస్తారు వీళ్ళు. 15-20 minutesలో వచ్చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లోకల్గా తిరుగుతుంటారు. చుట్టూ కొంచెం చెట్లు ఉన్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ చిన్న పామే వస్తుంది. చిన్న పాము వస్తుందంటే పక్కా ఏదో పెద్ద పాము ఉంటుంది మా సరౌండింగ్స్లో. అది నన్ను చూసి భయపడుతుంది, నేను దాన్ని చూసి భయపడి తీస్తున్న వీడియో. కానీ కొంచెం ధైర్యం పెరిగింది నాకు లాస్ట్ టైం కంటే. నార్మల్గా ఇంతసేపు ఒకటే ప్లేస్లు ఉండే, అవి జరిగిపోతాయి. ఇక్కడ చుట్టూ కుక్కలు ఉండడంకి ప్లస్ నేను కూడా ఇక్కడనే తిరుగుతున్నాం కదా, అది భయపడి అక్కడనే ఉంటుంది జరగకుండా. లాస్ట్ టైం అయితే ఇట్లనే వచ్చి వెనక సైడ్ వెళ్ళిపోయింది. వెనక సైడ్ చిన్న గార్డెన్ లెక్క ఉంది అక్క వాళ్ళ ఇంటి వెనక, అందులోకి వెళ్ళిపోయింది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. లాస్ట్ టైం హైలైట్ సీన్ అయింది కదా ఆ వీడియోలో. వాటర్ ప్యూరిఫైర్ పట్టుకొని వచ్చిండు వాడు. పాములు పట్టడానికి వచ్చినావా అంటే అవునన్నాడు. ప్యూరిఫైర్లు ఉన్నాయా పాములు అంటే అవునన్నాడు. ఆ వీడియో కూడా ఇందులో పెడతాను లింక్, చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది అది. అప్పుడే నేను స్టార్ట్ చేసిన వ్లాగింగ్, ఆ టైంలో వచ్చిండే పాము. నాకు మంచి కంటెంట్ ఇచ్చింది అది వచ్చి. అక్క నువ్వు కుక్కలకే కాదు పాములకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నావు రమ్మని ఇంటికి. ఫస్ట్ కృతి చూసిందంట, అంటే నువ్వు అటు నుండి వెళ్తుంటే కనిపించింది కృతి. బ్రో చెప్పు. చూస్తున్నా, ఇక్కడనే ఉంది, అక్కడనే ఉంది, జరగకుండా ఉంది. మేము అది ఎటు పోకుండా అక్కడనే నిలబడి చూస్తున్నాం. ఎంతసేపట్లో వస్తున్నావు బ్రో? ఓకే ఓకే రా, తొందర ఏం లేదు, అక్కడనే ఉంది, అది ఎక్కడ పోతలేదు. బాటిల్ ఏమన్నా కావాలన్నా నీ దగ్గర ఉందా పట్టడానికి? ఏ పాము ఎప్పుడు పాలు తాగది, పెట్టి చూస్తా అంటే చూడండి అక్క. వీళ్ళు పాముతో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. ఏదైనా జ్యూస్ పోయి అక్క, ఫ్రెష్ ఏదైనా జ్యూస్ పోయి అంటున్నా. ఓట్స్ షేక్ దేవనాల దేవుతో ముగ్గురు మనగాలి సినిమావా అనుకుని ఆడడానికి కావాలంటే డాన్స్ చేయి. అవునా, వాడు చిరంజీవి పొట్ట మీద ఎక్కితే ఆ ముసలి వాళ్ళంతా రమ్యకృష్ణ చిరంజీవి ఫ్యాన్ మా అక్క. ఒకటి బాటిల్ 1 లీటర్ బాటిల్ కావాలని అడిగిండి అక్క, తీసంట పెట్టండి. చిన్నదైనా సరే, ½ లీటర్ అయినా 1 లీటర్ అయినా.
పుట్టలోని నాగయ్య లేచిరవయ్య ఆంటీ పాటలు కూడా పాడుతుంది పాము కోసం. లేచిరవయ్య పాట పాడితే మీ దగ్గరికి వస్తుంది అంటే అది పాట నచ్చి. సరిపోయారు ఇద్దరు. స్వామి పైకి రవయ్య అంటే పడుకునేవాడు ఇంకా లేవాలని నాగులే చవితి నాగ సరిపోతుంది అక్క, బాటిల్ సరిపోతుంది. అందరు ఇంట్లోకి పాము వస్తే బెదిరిపోతారు, వీళ్ళేమో పాటలు పాడుతున్నారు పాముని చూసి. కానీ చాలా మంది అయితే భయపడతారు కదా, టెన్షన్ అయిపోతారు కదా పాము వస్తే ఇంటికి. అంటే అది కూడా చిన్నగా ఉంది కాబట్టి మనకు భయం లేదు, మళ్ళీ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. కానీ నాకు తెలిసినంత మటుకైతే పెద్ద పాము కన్నా చిన్న పాములోనే విషం ఎక్కువ ఉంటదంట. అంటే దానికి చిన్నగా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కోసము దాని దగ్గర ఎక్కువ ఉంటదంట. అంటే దీని కాటుకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది. ఆంటీకి బాగా తెలుసు. ఇంతకుముందు ఎప్పుడన్నా పట్టించారా ఆంటీ పాములు? అవునా? మా ఇంటికి వచ్చింది రోజు రాత్రి. మా పైన అద్దె ఆవిడ రాత్రి చూసేనమ్మా అనేది, రోజు వెళ్ళిపోతుంది చూస్తున్నాను అని చెప్పేది. చెప్పిన తర్వాత మొత్తానికి లలిత నువ్వు పామును పెంచుతున్నావు, నేనేదో పెంచుతున్నానా, నా పామా అది మా పక్క గీత కాదు పెంచుతా అంటే అది నీ పామే నా దగ్గరికి వచ్చిందండి. నువ్వు పట్టలే కానీ నేను పట్టించానండి, ఎవరో ఒకరు చేశారు కదా చాలులే అన్నాను. పిల్లార్పులకి అది అసలు జరగకుండా అక్కడే ఉంది అది. ఏ దగ్గరికి ఏం పోతలేను నేను. మంచిగా సినిమా చూస్తున్నట్టు చూస్తారు పాముని చైర్లు వేసుకుని అంకుల్ వాళ్ళు. అవునా? ఆంటీకి పాటలు కూడా బావచ్చు. చూస్తారా ఆంటీ సినిమాలు రెగ్యులర్ గా? బాగా చూస్తావు. అయితే ఆడేస్తాను ఎక్కడికి వెళ్ళి, అంత్యాక్షరి నాకు చాలా ఇష్టం. ఏం పేరు బ్రో? అర్జునా? ఓకే. బాటిల్ తీసిండిగా. అంత చిన్నదా? కొంచెం పెద్దది ఇమ్మంట సరిపోతుంది. పాలదా అక్క అది బాటిల్? వేరేది అక్క. ఆ పెద్ద బాటిల్ ఉంది కదా అక్క, ఇచ్చా 1 లీటర్ బాటిల్ ఇచ్చేసి. లేదు ఉంది 1 లీటర్ బాటిల్ ఉంది, అది ఇచ్చేస్తుంది. లేదు కాదు, ఈయన కాదు. లాస్ట్ టైం కూడా అగరబత్తి అడిగితే నేను పూజ చేస్తాడేమో అనుకున్నా. అగరబత్తి పూజ చేయడానికి కాదు, బాటిల్కి రంధ్రాలు కొడతారు. ఎందుకంటే బాటిల్కి పామును పంపించినాక దానికి ఊపిరాడదు కదా, అందుకని బాటిల్కి రంధ్రాలు కొట్టి తర్వాత పామును అందులోకి పంపిస్తారు. లేకపోతే అందులోకి పంపించినాక రంధ్రాలు కొడతారు. నేను అగరబత్తులు అడిగితే పూజ చేస్తాడేమో అనుకున్నా. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను పెడతా. అంటే వీళ్ళ ఏరియా బట్టి అక్కడ మీరు ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. మీది ఏ ఏరియానో ఆ ఏరియా చూస్ చేసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు. సరౌండింగ్స్లో తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్ కూడా పెడతా, ఈ స్నేక్ క్యాచర్స్ నంబర్ కూడా పెడతా. ఏ చోటు లోపల పోను, గో ఇన్ సైడ్. ఏ చోటు పోయి పాము దగ్గరికి పోతుంది. అంటే స్నేక్ క్యాచర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మీకు ఏం డౌట్లు ఉన్నా అడగండి ఆంటీ. నెక్స్ట్ టైం నుంచి ఇక వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉండొద్దు, మీరే పట్టేశారు. మా అత్తగారు ఏమంటారు తెలుసా, అత్తగారు మా ఇంటికి వచ్చిందంటే చీపురు పెట్టి అదేం బుద్ధి ఇంకా కొట్టి నాకేమో అనుకున్నా పొడవు ఉందండి. ఇందులో దీనికి శాలరీ అయ్యారమ్మా, ఇంత చేసిన శాలరీ లేదా? ఎన్జిఓ అంటే సేవా సంఘం అన్నట్టు. అయితే ఇది కూడా కరెక్టే మరి. దీన్ని బట్టి హాస్పిటల్లోని అబ్బాయి ఏమిటి అవతల వాళ్ళని ఆంటీ ఈరోజు మస్తు కంటెంట్ ఇస్తుంది నాకు. వెళ్ళింది. క్యాప్ అంటే ఈ కృతి క్యాప్. ఇంకొన్ని బ్యాగ్ల పాములు. ఇదే ఫస్ట్ ఈరోజు ఇంట్లో చూపాను. అక్క దానికి రంధ్రాలు పెట్టిండు అందులో నుంచి.
మీకు కార్డు ఉంటుందా అండి? మీకు టర్కీది ఎక్కడ? అదే దాన్ని ఏమంటారు? కోచింగ్ 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 బోరంపేట బాచ్పల్లి బోరంపేట. పచ్చిపల్లి దాటారా? టైమింగ్స్ గూగుల్ స్నేక్ రెస్క్యూ సెంటర్ కొడితే ఓన్లీ సండేస్ ఉంటుంది. సండే ఆంటీని కూడా పంపేద్దాం ట్రైనింగ్ కి. కొట్టేసిందంట ఆల్రెడీ, ఎంత పొద్దున ఎంత దీనికే కొట్టేసిందంట. అయితే మరి ఓకేనా బ్రో, థ్యాంక్ యూ బ్రో. నీ నంబర్ పెడతా, ఇన్ కేసు ఎవరన్నా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేస్తారు. ఈసారి తల్లిని బట్టియండి. రిక్వైర్మెంట్ కాదు, అవసరం పడితే కాల్ చేస్తారు. వచ్చిండు 5 minutes లో బాటిల్ వేసుకుంటూ పాముని వెళ్ళిపోయింది. పాట పెట్టి ఒకసారి. మీ పాటనా? ఇందులో రాదు, ఇందులో ప్లే కాదు, అందులోనే యూట్యూబ్ లో వస్తుంది, పెట్టేస్తా. నెక్స్ట్ వీక్ పెడతా. కృతి ఈ కుక్కకి కొబ్బరి బొండలు తీసుకురావడానికి పోయింది. కుక్కలు అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు కనిపిస్తే కుక్క దాన్ని తీసుకొని వచ్చేస్తుంది ఇంటికి. దాన్ని ఎన్ని ట్రీట్మెంట్ చేయాలో అన్ని ట్రీట్మెంట్లు చేసి దాన్ని మంచి చేసి మళ్ళీ వదిలేస్తుంది. ఓపిక అలా చేయాలన్న, నాతో కాదు అవన్నీ. చూడండి ఇంట్లో మొత్తం కుక్కలే కనిపిస్తున్నాయి. ఏ చోటు అన్నము? అవునా, నేను ఇప్పుడే చూస్తున్నా అక్క మీరు అన్నం దింపేయడం దానికి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.